నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మొదటిసారి రాష్ట్రం విడిపోయాక అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో అమరావతి రాజధాని నిర్మాణానికి తాను అనుకూలమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ తర్వాత ఆయన సీఎం అయ్యాక మళ్ళీ 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడం, ఆ 5 ఏళ్లలో కూడా 3 రాజధానులను ఆయన నిర్మించలేకపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని అన్న అంశానికి కట్టుబడి దానికి అనుగుణంగా పెట్టుబడులు తీసుకొస్తూ కృషి చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే సడన్గా మళ్ళీ వైసీపీ యూటర్న్ తీసుకొని మండలిలో ఒకానొక సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు ఒక వ్యాఖ్య చేశారు. అమరావతి రాజధాని కోసం మేము మళ్ళీ పునరాలోచన చేసి మా నిర్ణయాన్ని చెప్తామని చెప్పి. మరి రేపో మాపో అమరావతి రాజధానికి మరోసారి నిర్మాణాలను చేపట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2వ తారీఖున వచ్చి మళ్ళీ పునర్నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి? పునరాలోచిస్తామన్న వైసీపీ ఇప్పుడు ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక్క రాజధాని విషయంలో వైసీపీ ఎన్ని టర్న్స్ తీసుకుందో మనం ఈ 10 ఏళ్లలో చూస్తూనే ఉన్నాము. కొంతసేపు అమరావతి అన్నారు, మళ్ళీ 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తామని చెప్తున్నారు. సో రేపు మాపు అసలు వాళ్ళ స్టాండ్ ఎలా ఉన్నా రేపు మాపు ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నారు. కానీ స్టాండ్ ఎటున్నా కూడా అమరావతి మీద విష ప్రచారం అయితే ఆపట్లేదు. సో ఎలా ఉండబోతుందంటారు రేపు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు వాళ్ళు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, అమరావతిలో రాజధాని పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు, 33,000 ఎకరాలు కాదు, దాదాపుగా 60,000 ఎకరాలు ఉండాలి, రాజధాని అంటే మామూలు విషయమా అని చెప్పాడు. ఆ తర్వాత రాజధాని నిర్మాణం అదంతా జరుగుతున్న సమయంలో రాజధానిలో పెట్టుబడులు పెట్టద్దు, ఇదంతా వేస్టు అని ప్రచారం చేశాడు. ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల్లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు ఉందా చూపించండి, నేను ఇల్లు కట్టుకుంటున్నా, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పాడు. గెలిచిన తర్వాత అమరావతి ఏంది, అమరావతి శ్మశానం, అది అసలు శ్మశానంలో మనం ఏమన్నా రాజధాని పెడతాం మనం, 3 రాజధానులు ఉంటాయి అన్నాడు. 3 రాజధానులు ఉంటాయి అని ప్రకటించి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసిన మనిషి ఏం చేయాలి? 3 రాజధానులు పెట్టాలి. నీకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు కదా ప్రజలు. కర్నూలులో న్యాయ రాజధాని తీసుకెళ్ళి హైకోర్టు పెట్టి అక్కడ ఎందుకు పెట్టలా? ఏం అడ్డం వచ్చింది నీకు? నీకు ఎవరు అడ్డం చెప్పారు? నీ అంతటా నువ్వే సుప్రీంకోర్టు దగ్గరికి కేసు వెళ్తే ఏం చెప్పావు? అసలు అటువంటిదేం లేదండి, కర్నూలులో న్యాయ రాజధాని అని ప్రజలకి ఊరికే ప్రజల్ని మోసం చేయడానికి చెప్పాను తప్ప నేను అసలు నాకు ఆ ఉద్దేశమే లేదండి అని చెప్పేవా లేదా నువ్వు? సుప్రీంకోర్టులో చెప్పాడు. నాకు అసలు హైకోర్టుని కర్నూలుకి షిఫ్ట్ చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్పావు? హైకోర్టు అక్కడి నుంచి రాజధాని అమరావతిలో ఉన్న హైకోర్టుని తీసుకెళ్ళి కర్నూలులో పెట్టడానికి నిర్ణయించుకున్నావు కదా, ఆ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలే? హైకోర్టు కర్నూలుకి వెళ్ళిపోతే కర్నూలు న్యాయ రాజధాని అయి ఉండేది కదా, ఎందుకు చేయలే? నీ అంతట నువ్వే సుప్రీంకోర్టులో ఎందుకు చెప్పావు? నాకు అసలు ఆ ప్రపోజలే లేదండి, ఊరికే ప్రజల్ని ఫూల్స్ని చేయటానికి చెప్పావా? పాయింట్ నెంబర్ 1 న్యాయ రాజధాని సంగతి అది. తర్వాత విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడు, విశాఖపట్నం పరిపాలనా రాజధాని అన్నాడు. నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా? కోర్టులో కేసు వచ్చింది, నువ్వేం చెప్పావు? తూచండి, అసలు పరిపాలనా రాజధాని కాదు, ఉత్తరాంధ్ర డెవలప్ కాలేదు, ఉత్తరాంధ్ర డెవలప్ కావాలి అంటే నేను నా ఆఫీసర్లు వైజాగ్లో క్యాంప్ వేయాలండి, అందుకని వెళ్తున్నాను తప్ప అది రాజకీయ అది నువ్వు పరిపాలనా రాజధాని కాదు అని చెప్పావు. పోనీ వెళ్ళావా నువ్వు అక్కడికి?
నీకు నీ రాజగురువు విశాఖ శారదాపీఠం అధిపతి ఒక 4-5 ముహూర్తాలు పెట్టాడు. నువ్వు వాటికి ఒప్పుకున్నావు. ఎప్పటికప్పుడు వెళ్దామని ప్రయత్నం చేసావు. అక్కడ వెళ్ళి కూర్చుంటే ఏంటి, ఉత్తరాంధ్రలో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అధికారంలోకి వస్తావు అని చెప్పాడు ఆ విశాఖ శారదాపీఠం ఆయన. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన పేరు. పొడుగు పేరు ఉంది కానీ బుద్ధి చిన్నది. పేరు చూస్తే అమ్మా ఇంకా సరస్వతి కటాక్షం ఈయనకు ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ చెప్పేవన్నీ ఏదీ జరగదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అవుతావు అన్నాడు. ఆయన వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, అడిగి వెళ్ళలేకపోయాడు. ఈయన ఋషికేశ్ వెళ్ళిపోయాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాల. అక్కడ ఏం చేశాడు, ఆ ఋషికొండని మొత్తం కట్ చేసేసి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుని అందులో ఉందామని ప్లాన్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఐటీ కంపెనీల కోసం మిలీనియం టవర్స్ అని కడితే అందులో ఐటీ కంపెనీలన్నీ ఎల్లగొట్టేసి ప్రభుత్వ ఆఫీసులు పెట్టాడు. అక్కడ కింగ్ జార్జి హాస్పిటల్ కోసం అని చెప్పి బిల్డింగులు కడితే పేషెంట్లందరినీ తరిమి కొట్టేసి అక్కడి నుంచి పంపించేసి అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారని చెప్పాడు. ఏంటి నిర్ణయాలు, పిచ్చి నిర్ణయాలు. కాకపోతే ఈయన వెళ్తే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదట. కోర్టుకి చెప్పాడు ఆ విషయం. అది పోయింది. ఇప్పుడు అమరావతిని నువ్వు శ్మశానం అన్నావు కదా, మరి శ్మశానంలో శాసన రాజధాని అన్నాడు. శ్మశానంలో శాసన రాజధాని ఎట్లా పెడతావు? శ్మశానం కదా అమరావతి. నువ్వు అక్కడ అసెంబ్లీని ఎట్లా పెడతావు? శ్మశానంలో పెట్టేది కాదు కదా. అసెంబ్లీ అంటే మామూలు లైవ్లీగా ఉండాలి కదా. శ్మశానంలో పెడతానని, శ్మశానంలో నువ్వు ఎట్లా పెడతావు కదా. అసలు 3 రాజధానులని ఎవడు చెప్పాడు నీకు? నీకు సలహా ఇచ్చిన వాడు ఎవడు? నువ్వు ఎట అమరావతిలో రాజధాని పెట్టమని ఎవరు సలహా ఇచ్చారో నేను చెప్తా. నేనే కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది, చంద్రబాబు నాయుడికి శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ అదే శివరామకృష్ణ కమిటీ వద్దంది అని చెప్తున్నారు. అదే చెప్తున్నా. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, వీటన్నిటికీ దగ్గరగా ఉండే సెంటర్లో ఉండే పాయింట్లో పెట్టుకోండి అని చెప్పింది. నీళ్ల కొరత లేని ప్రాంతంలో పెట్టుకోండి అని చెప్పింది. సెంటర్లో ఉండే ప్రాంతం అమరావతి. నీళ్ల కొరత వచ్చే అవకాశం కూడా లేదు, కృష్ణా నది పక్కనే ఉంది కాబట్టి. అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. దొనకొండ ఎందుకు పెడితే, దొనకొండలో పెట్టాలి. దొనకొండలో ప్రభుత్వ ల్యాండ్ ఉంది, నీళ్ళు అక్కడ ఎట్ట పెడతారు? పెట్టలేరు. ఇక్కడ అమరావతిలో పెడితే, కృష్ణా నది పక్కన అమరావతి రాజధాని పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి నీళ్ళు వస్తే మునిగిపోతుందని చెప్పాడు. నీళ్ళు వస్తే మునిగిపోయింది. మొన్న మునిగలేదే మరి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సార్లు 2 సార్లు వరద వస్తే ప్రకాశం బ్యారేజీ దగ్గర నీళ్ళు ఆపితే ఇది మునుగుతుంది అనుకున్నాడు. ఎన్ని నీళ్ళు ఆపినా ఇది మునగల. మొన్న అంటే విజయవాడకు వరదలు వచ్చినప్పుడు, బుడమేరు ముంపు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని ప్రచారం చేశాడు. ఆ రోజు రాత్రి మంత్రి నారా లోకేష్ అదే ఇంట్లో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి కదల్లా, బయటికి రాలా. నిజంగా మునిగిపోతే ఆయన బయటికి రాడా? అంటే అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన ఎలర్జీ. అమరావతిని చెడగొట్టాలి. చక్కగా మంచి జోనల్ సిస్టమ్ పెడితే R5 జోన్ అని ఇంకోదాన్ని తెచ్చి అందులో పేదవాళ్ళకి నేను స్థలాలు ఇస్తానంటాడు. ఏ పేదవాళ్ళు? పులివెందుల నుంచి వచ్చిన పేదవాళ్ళు, గుంటూరు నుంచి వచ్చిన పేదవాళ్ళు, పల్నాడు జిల్లా నుంచి వచ్చిన పేదవాళ్ళు, NTR జిల్లా నుంచి వచ్చిన పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి అమరావతిలో ఇవ్వటం ఎందుకు? అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? నీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఇవ్వలేవా వాళ్ళకి? ఇక్కడ ఇవ్వటం ఏంటి? నీకు చిత్తశుద్ధి లేదు. అమరావతిని చెడగొట్టాలి అన్న ప్లాన్ తప్ప నీకు పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. R5 జోన్ను కూడా
ఎంత కుట్రపూరితంగా తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని జోనల్ వ్యవస్థ మొత్తాన్ని చెడగొట్టేసి R5 జోన్ అని తీసుకొచ్చాడు. కోర్టులో న్యాయస్థానాల్లో ఎక్కడా కూడా ఎఫెక్టివ్గా ఆర్గ్యుమెంట్ చెప్పలేకపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్లు అందరూ. కోర్టు కొట్టేసింది. అమరావతి మామూలుగా అయితే ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో బిల్డింగులు కట్టుకోవటం అయితే అది పెద్ద విషయమేం కాదు, నువ్వు అటు ఇటు మార్చుకో. కానీ ఇక్కడ 33,000 ఎకరాలు రైతులు ఉచితంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. వాళ్ళతోటి ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఒప్పందం జరిగిన తర్వాత నువ్వు ఎట మారుస్తావు? నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా అది మార్చలేరు. అవన్నీ ఇర్రివోకబుల్ అగ్రిమెంట్లు. నువ్వు చచ్చినట్టు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అటువంటి సిఆర్డిఏ, పక్కడబందీ సిఆర్డిఏ చట్టాన్ని ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఆ సిఆర్డిఏ బిల్లుని, చట్టాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే రద్దు చేసిన చేతులతోటి మళ్ళీ పునరుద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ అయా తప్పైపోయింది అని చెప్పి అసెంబ్లీలో చెంపలేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇర్రివోకబుల్ అగ్రిమెంట్లో ఆ రైతులకి అన్యాయం చేయాలని ఆ రైతులందరూ కమ్మోళ్ళని చెప్పి ప్రచారం చేశాడు. మహిళా రైతులు రోడ్డు మీదకు వస్తే పోలీసులతోటి వాళ్ళ డొక్కల్లో తన్నించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని అరాచకాలు చేసి నువ్వు సాధించింది ఏంటి? 3 రాజధానులు పోయినాయి, అమరావతి పోయింది. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ వస్తూ ఉంటే కొంతమంది మేధావుల్ని పంపించి చెప్తూ ఉన్నాడు, ప్రచారం చేస్తూ ఉన్నాడు. వైసీపీ డైరెక్ట్గా చెప్పట్లా, కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి పునఃప్రారంభం ఏంటి, దాంతో ఏంటి ఉపయోగం అని కొంతమంది మేధావులు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అంటే ఏంటి? మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన కొత్త ఆలోచనలు రేకెత్తించటానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తాడు, నీకేంటి నష్టం? ఆయన రావటం వల్ల ఏదన్నా ప్రకటిస్తే రాష్ట్రానికి మేలే జరుగుతుంది. ఏమీ ప్రకటించకపోయినా ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, చాలా సంస్థలకి అమరావతిలో ల్యాండ్ కేటాయించారు. వాళ్ళు అక్కడ భవనాలు నిర్మించటం మొదలు పెట్టలేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన పునఃప్రారంభం అని ఏదో కట్ చేశాడు అనుకోండి రిబ్బన్. కేంద్ర సంస్థలన్నీ వచ్చి అక్కడ మళ్ళీ కార్యకలాపాలు మొదలు పెడతాయి కదా, కార్యాలయాలు కట్టుకోవటం మొదలు పెడతాయి కదా, ఆ మేరకు ఉపయోగమే కదా. కొత్త ప్రకటనలు ఏమీ చెయ్యకపోయినా కానీ అమరావతిలో, రాజధాని అమరావతిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా పనులు. సీడ్ యాక్సెస్ రోడ్డు, అప్రోచ్ రోడ్డుని క్లియర్ చేసేసారు కదా. రైతులు ఇన్ని రోజులు ఒక 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది, ఆ రైతులు ఒప్పుకోలేదు, దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు ఒప్పుకున్నారు, అయిపోయింది, సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేస్తున్నది. అంటే అమరావతిలో అన్ని రకాల యాక్టివిటీసు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మొత్తం దేశంలో, ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్ రావాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. తప్పేంటి అందులో? ఆయన వస్తున్నాడు, ఆయన కూడా చెప్పాడు నేను వస్తానని. ఆయనకి ఉంటుంది కదా. నేను 2015లో నేను వచ్చి శంకుస్థాపన చేశాను, నేను నర్మదా నది నీళ్లు తీసుకొచ్చాను, ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి పవిత్రమైన ఇది తీసుకొచ్చాను, అది ఎట్లుందో చూద్దాం అని ఆయన కూడా అనుకుంటాడు కదా. ఆయన వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆయనకే అర్థమవుతుంది కదా, నేను ఎట్లయితే చేశానో, ఇనాగరేట్ చేశానో అట్లాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేశాడు అని ప్రధానికి కూడా మరొకసారి అర్థమైతే
ఆయన ఏమనుకుంటాడు, లేదు లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మనం ఇప్పటివరకే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం అప్పు తీసుకొని ఆ అప్పుని గ్రాంట్గా రాష్ట్రానికి ఇస్తున్నది 15,000 కోట్లు ఎంతో. ఇంకా మనం ఇంకా కొత్త స్కీమ్స్ అన్నీ కూడా అమరావతికి ఇద్దాము అని ప్రధాని కూడా అనుకుంటాడు కదా. అది మానవ నైజం కదా. నీకేంటి నష్టం? ప్రధాని మళ్ళీ వస్తే నీకేంటి నష్టం? ప్రధాని మళ్ళీ ఒకసారి కాదు 100 సార్లు వస్తాడు, నీకేంటి నష్టం? ఈ మేధావులు కొంతమంది అంటే వైసీపీ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న మేధావులు ఆ ప్రధానమంత్రి ఎందుకండి రావటం, ఒకసారి ఆల్రెడీ ఇనాగరేట్ చేశాడు కదా అని ఆయన వస్తాడు 100 సార్లు వస్తాడు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంటే వాళ్ళ హయాంలో తీసుకురాలేకపోయారు, నిర్మించలేకపోయారు కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా మొత్తం అందరూ కూడా గమనించాలి. అక్కడ యాక్టివిటీ పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నది. మామూలుగా ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ కావాలి వర్క్స్ అన్నీ కూడా. ప్రధానమంత్రి వచ్చి చేయటం వల్ల రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచించి చంద్రబాబు నాయుడు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత వచ్చి పునర్నిర్మాణానికి మళ్ళీ రిబ్బన్ కట్ చేసిన తర్వాత అమరావతి రూపురేఖలు కరెక్ట్గా 1 ఇయర్లోనే మారిపోతాయి. 3 ఇయర్స్లో రాజధాని మొత్తం నిర్మాణం మొదటి దశ వరకు కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గర్వంగా చెప్పుకోవటానికి అమరావతి నా రాజధాని అని చెప్పుకోవటానికి సంపూర్ణమైన వీలు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.